హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా ఏప్రిల్ 2025 కరెంట్ అఫైర్స్ కొన్ని చూద్దాం. కరెంట్ అఫైర్స్ 2025 మొదటి ప్రశ్న, కబడ్డీ జాతీయ జట్టుకు నాగర్ కర్నూలు జిల్లా పదరా గ్రామానికి చూడండి. కబడ్డీ జాతీయ జట్టుకు నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా పదరా గ్రామానికి చెందిన యువతి ఎంపికైంది. ఆమె పేరేంటి? ఆన్సర్ బండి నందిని. నెక్స్ట్, ఆఫ్రికా ఖండ దేశం గబాన్లో అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. వీటిలో ఘన విజయం సాధించిన సైనికుడి పేరేంటి? సైనికుడిని ఎన్నుకున్నారు, ఆ సైనికుని పేరేంటి? ఆన్సర్ బ్రైస్ ఒలిగి ఎన్ గుయేమా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రేషం సఖీ యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, భారతదేశానికి చెందిన ఓ అపూర్వ వజ్రాన్ని మే 14న స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగే క్రిస్టిస్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ ప్రదర్శనలో వేలం వేయనున్నారు. ఆ వజ్రం ఏది? ఆన్సర్ ద గోల్కొండ బ్లూ. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 19 నుండి 22 వరకు లక్నోలో జరగనున్న చూడండి ఏప్రిల్ 19 నుండి 22 వరకు లక్నోలో జరిగిన సంసద్ ఖేల్ మహాకుంభ్ 2025ను ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఏప్రిల్ 19 నుండి 22 వరకు లక్నోలో ఉత్తరప్రదేశ్లో జరిగిన సంసద్ ఖేల్ మహాకుంభ్ 2025ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ రాజ్నాథ్ సింగ్. నెక్స్ట్, గిగ్ మరియు లాజిస్టిక్స్ రంగాలలో ఉపాధిని పెంచడానికి నేషనల్ కెరీర్ సర్వీస్ ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ స్విగ్గీ. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ చూడండి క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్ అనే థీమ్తో మేఘయాన్ 25 అనే వాతావరణ మరియు సముద్ర శాస్త్ర సింపోజియం యొక్క 3వ ఎడిషన్ను ఇటీవల ఏ భారతీయ దళం ప్రారంభించింది లేదా నిర్వహించింది? ఆన్సర్ ఇండియన్ నేవీ. నెక్స్ట్, చైనాలోని షేన్జిన్ నగరంలో జరిగిన మిసెస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ 2025 పోటీల్లో భారత్కు చెందిన మహిళ తొలిసారిగా విజేత అయ్యారు. ఆమె ఎవరు? ఆన్సర్ అనురాధ గార్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు ఎన్ని మిలియన్ డాలర్లకు చేరాయి? ఆన్సర్ 665.95 మిలియన్ డాలర్లు. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో నిలిచిన K2-18b అనేది ఒక ఆన్సర్ ఎక్సో ప్లానెట్. K2-18b పై గ్రహాంతర జీవం. నెక్స్ట్ క్వశ్చన్, మహిళలకు వారి సామాజిక ఆర్థిక అభివృద్ధికి అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ సంక్షేమాల పథకాల గురించి అవగాహన కల్పించడం కోసం మహిళా సంవాద్ అనే క్యాంపెయిన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్, మహారాష్ట్రకి చెందిన ఏ ఉత్పత్తికి ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది? ఆన్సర్ ఆల్ఫోన్స్ మామిడి. నెక్స్ట్, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నేషనల్ సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటి? హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA ఏర్పాటు చేసిన చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీలో భాగంగా ఏ దేశం నుండి 8 చిరుతలను గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మధ్యప్రదేశ్కి తరలించనున్నారు? ఆన్సర్ బొట్స్వానా.
నెక్స్ట్ ఏప్రిల్ 11న చూడండి, ఏప్రిల్ 11న ఫటో అనే ఆడ గొరిల్లా తన 68వ పుట్టినరోజు జరుపుకుంది. భూమి మీద జూ పార్కుల్లో జీవించి ఉన్న అతిపెద్ద వయసుదిగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకున్న గొరిల్లా ఏ పార్కులో ఉంది? ఆన్సర్ జర్మనీ రాజధాని బెర్లిన్ జూ పార్కులో. చూడండి, జర్మనీ రాజధాని బెర్లిన్లోని జూ పార్కులో. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో శాశ్వత లోక్ అదాలత్ కోసం చూడండి, భారతదేశంలో శాశ్వత లోక్ అదాలత్ కోసం ఆన్లైన్ ఫైలింగ్ మరియు వర్చువల్ హియరింగ్లను ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం చూడండి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతిష్టాత్మకమైన యంగ్ గ్లోబల్ లీడర్ 2025 అవార్డుని ఇటీవల ఎవరికి ప్రదానం చేసింది? ఆన్సర్ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుకి. నెక్స్ట్, సముద్ర సహకారం చూడండి, సముద్ర సహకారం సమన్వయాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఇటీవల ఆపరేషన్ అట్లాంటా ఏ రెండు దేశాల నావికా దళాల మధ్య జరిగింది? ఆన్సర్ ఇండియా అండ్ యూరోపియన్. నెక్స్ట్, సినీ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకం చూడండి, సినీ రంగంలో ఆస్కార్ అవార్డులు ఎంతో ప్రతిష్టాత్మకం. స్టంట్ డిజైన్ పేరుతో చూడండి, స్టంట్ డిజైన్ పేరుతో కొత్త కేటగిరీకి అవార్డు ఇవ్వనున్నట్లు, స్టంట్ డిజైన్ పేరుతో కొత్త కేటగిరీకి అవార్డు ఇవ్వనున్నట్లు అకాడమీ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి ఇస్తారు? ఆన్సర్ 2028లో 100వ ఆస్కార్ అవార్డుల సందర్భంగా చూడండి, 100వ ఆస్కార్ అవార్డుల సందర్భంగా ఇస్తారు. 2027 సినిమాలకు ఇవ్వనున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, న్యూయార్క్ నగరంలోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోవడంతో ఏప్రిల్ 10న చూడండి, ఏప్రిల్ 10న సాంకేతిక దిగ్గజం సీమెన్స్ CEO మరణించాడు. అతని పేరేంటి? ఆన్సర్ అగస్టిన్ ఎస్కోబార్. నెక్స్ట్, ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైన పురస్కారాల్లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ఒకటి. 2025 ఏడాదికి కర్ణాటకకు చెందిన ఓ రచయిత పుస్తకం షార్ట్ లిస్ట్ అయింది. అది ఏది? ఆన్సర్ బాను ముస్తాక్ కథానికల సంకలనం హార్ట్ ల్యాంప్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రాజెక్ట్ ప్రబల్లో భాగంగా స్థానికంగా లభించే పదార్థాలను ఉపయోగించి లేహ్లో ప్రపంచంలోనే ఎత్తైన ఆన్-సైట్ 3D ప్రింటెడ్ మిలిటరీ బంకర్ను 11,000 అడుగుల ఎత్తులో ఏ సంస్థ నిర్మించింది? ఆన్సర్ IIT హైదరాబాద్. నెక్స్ట్, తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో AI డాటా సెంటర్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ NTT డాటా మరియు నైసా నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 2024వ తేదీన ఏ రెండు నగరాల మధ్య 3వ అమృత్ భారత్ రైలు సేవలు ప్రారంభించారు? ఆన్సర్ సహర్సా, ముంబై. నెక్స్ట్, ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారిస్ ముఖ్య పరిపాలనా అధికారి ఏప్రిల్ 8న మరణించారు. ఆ ఆధ్యాత్మికవేత్త ఎవరు? ఆన్సర్ రాజయోగిని దాది రతన్ మోహిని. చూడండి, రాజయోగిని దాది రతన్ మోహిని. ఇవి ఫ్రెండ్స్ ఏప్రిల్ 2025లోని కొన్ని కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.